ఫస్ట్ అటెంప్ట్లో ఏం జరిగింది, ఎలా ప్రిపేర్ అయ్యారు? సెకండ్ అటెంప్ట్లో ఏం జరిగింది, ఎలా ప్రిపేర్ అయ్యారు? నాది ఫస్ట్ అటెంప్ట్కి ప్రిపరేషన్ నేను కాలేజ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ క్లియర్ అవ్వలేదు, బట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయిపోయింది, నెక్స్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా మనం మెయిన్స్ వరకు వెళ్తామనే ఒక నమ్మకాన్ని టక్కన కట్ చేస్తుంది అది. ప్రిలిమ్స్లో పేపర్ 1లో 112 మార్క్స్ వచ్చాయి మ్యామ్. అది చాలా బాధగా ఉండే. నేను మెయిన్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్లోనే పోవడము. సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఎలా మొదలు పెట్టారు? సో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే చాలా రీసెర్చ్ చేశాను. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము. ఒకసారి చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయొద్దు. స్పేర్ చేసిన టైం చాలా తక్కువ టైం అని విన్నాను. ప్రతిదీ మనకి చాలా రిసోర్సెస్ వచ్చేస్తున్నాయి, చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏది ఉన్నా అది నాకు యూజ్ అవుతుందా, అది రిలేటెడ్ ఉందా. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు ఈ టైంలో ఖచ్చితంగా పేపర్ కంప్లీట్ అవ్వాలి అని? నేను ఆస్పిరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం ఎన్ని టెస్ట్స్ ఇచ్చామనేది ఇంపార్టెంట్ కాదు. 2 hours ఒక టెస్ట్ ఇస్తే ఆ టెస్ట్ని తీసుకొని ఏవేవి రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అయ్యాయి. బట్ ఎస్పెషలీ ఫస్ట్ అటెంప్ట్కి ఇట్స్ ఇంపార్టెంట్ టు గో అండ్ గివ్ ఇన్ ద ఆఫ్లైన్ సెంటర్. ఇంటర్వ్యూకి ఎక్కడ గైడెన్స్ తీసుకున్నారు? వాట్సాప్ గ్రూప్స్లో ఒక టాపర్ అన్లాక్ గురించి చెప్పారు మ్యామ్. 1 hour ఇంటర్వ్యూయే తీసుకొని 30 minutes ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అది. మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి కొన్ని డూస్ అండ్ డోంట్స్ అండి. హోల్ ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో ఉన్నంత ఇంపార్టెంట్ టైం ఇంకా అసలు ఎప్పుడూ దొరకదు. ఫిజికల్గా కూడా 6 hours కూర్చొని రాయడం అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి. యూపీఎస్సీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ఎక్కడో గొప్పగా చూపిస్తున్నారు. యూపీఎస్సీ గొప్పతనం ఏముందండి అని అడిగారు. సో మీ ఉద్దేశ ప్రకారం యూపీఎస్సీ గొప్పతనం అంటే ఏం చెప్తారు? యూపీఎస్సీని ప్రాబబ్లీ మనం ఇంత గ్లోరిఫై చేసేది ఈ కాంపిటీషన్ వల్లనే అనుకుంటా అండి. బికాజ్ ల్యాక్స్ రాస్తారు, 100s వస్తారు. ఇప్పటివరకు ఇది జస్ట్ మా పర్సనల్ అచీవ్మెంటే. టు బి ఆనెస్ట్ మేము ఇంకా సొసైటీకి అసలు ఏం చేయలేదు. ఏదో సెలబ్రిటీస్ లాగా. నేషన్కి అందరు అవసరం కదా అండి. అందరికి నమస్కారం అండి. ఈనాటి నా ఈ కార్యక్రమంలో మై స్పెషల్ గెస్ట్ సత్యారెడ్డి గారు ఇస్ విత్ మీ రైట్ నౌ. తన 3వ అటెంప్ట్లో 24 సంవత్సరాల్లోనే, అంటే అతి తక్కువ ఏజ్లోనే సివిల్స్ అనేది క్రాక్ చేయడం జరిగింది. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. సత్యారెడ్డి గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు 25 ఏళ్ల లోపులోనే సివిల్స్ సాధిస్తే కనుక ఎవరైనా సరే వాళ్ళ కెరియర్లో వాళ్ళు రిటైర్ అవ్వడానికి ముందే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారని చెప్తూ ఉంటారు అందరూ. బట్ రియలీ దట్స్ మీరు అచీవ్ చేశారు అది. నేను విన్నది ఏంటి అని అంటే, దిస్ ఈస్ 3rd అటెంప్ట్ అని. ఒక్కసారి మనం ఫస్ట్ అటెంప్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్ నుంచి మొదలు పెడదామా? ఎస్ మ్యామ్. ఫస్ట్ అటెంప్ట్లో ఏం జరిగింది, ఎలా ప్రిపేర్ అయ్యారు? సెకండ్ అటెంప్ట్లో ఏం జరిగింది, ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎస్ మ్యామ్. నాది ఫస్ట్ అటెంప్ట్కి ప్రిపరేషన్ నేను కాలేజ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. 2018 అంటే 3rd year 2nd semester. అప్పుడే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2019 ఏప్రిల్లో నా కాలేజ్ అయిపోయింది. April 30 రోజు లాస్ట్ ఎగ్జామ్ రాశాను. June 5th రోజు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇచ్చేసాను. ఓకే. సో కాలేజ్తో పాటు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇచ్చేసాను. ప్రిలిమ్స్ అయింది, క్లియర్ అయింది మ్యామ్ ఫస్ట్ అటెంప్ట్లోనే. ఓకే. బట్ టైం లేక నేను ఆన్సర్ రైటింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు. అది ఒక మెయిన్స్ కోసం అది ఒక మిస్టేక్ చేశాను. సో ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ క్లియర్ అవ్వలేదు, బట్ కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రిలిమ్స్ అవ్వడం వల్ల. మెయిన్స్లో కూడా 700 వరకు మార్క్స్ వచ్చాయి. సో ఇంప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో మెయిన్స్కి బాగా ప్రాక్టీస్ చేశాను. బట్ సెకండ్ అటెంప్ట్ 2020లో ఇచ్చాను. ప్రిలిమ్స్లోనే పోయింది మ్యామ్. ఓకే కదా. ఇది ఎంత అన్సర్టన్గా జరుగుతుందంటే, అప్పటి వరకు ఎంతో మన మీద మనకు నమ్మకం ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయిపోయింది, నెక్స్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా మనం మెయిన్స్ వరకు వెళ్తామనే ఒక నమ్మకాన్ని టక్కన కట్ చేస్తుంది అది. అందులో కూడా మిస్టేక్ ఏంటంటే, ప్రిలిమ్స్లో పేపర్ 1లో 112 మార్క్స్ వచ్చాయి మ్యామ్. జనరల్ కట్ ఆఫ్ కంటే 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సీసాట్ అనే క్వాలిఫైయింగ్ పేపర్లో పోయింది నాకు. అది కొంచెం ప్రాక్టీస్ చేయలేదు, ఇంకా ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్ చేయక అది పోయింది. సో అది చాలా బాధగా ఉండే. నేను మెయిన్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్లోనే పోవడము. సో ఫైనలీ 3rd అటెంప్ట్ 2021లో ఇచ్చాను. అన్ని స్టేజెస్ అయిపోయినాయి. 2014 ర్యాంక్ సాధించారు. ఎస్ మ్యామ్. దట్స్ రియలీ గ్రేట్ మ్యామ్. అసలు
సెల్ఫ్ ప్రిపరేషనే మీరు ఎక్కువగా చేస్తారని చెప్పి విన్నాను. ఒక్కసారి సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఎలా మొదలు పెట్టారు? ఆస్పిరెంట్స్ అందరికీ కూడా అదే డౌట్ ఉంటుంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి బాబు, ఎలా మొదలు పెట్టాలి అని చెప్పని. అలాగే మీ ఆప్షనల్ గురించి కూడా మాకు ఒకసారి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఫీల్డ్లో వచ్చిన వాళ్ళు ఎవ్వరూ తెలియదు మ్యామ్. నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరు లేరు, రిలేటివ్స్లో కానీ ఎక్కడ ఎవరు లేరు. నాకు ఇటువైపు న్యాచురల్ ఇంక్లినేషన్ ఉండే చిన్నప్పటి నుంచి. న్యూస్ కానీ మా మమ్మీ న్యూస్ పేపర్ వేయించేది, సో అట్లా న్యాచురల్ ఇంక్లినేషన్ ఉంది. సో థర్డ్ ఇయర్కి వచ్చాక, సెకండ్ ఇయర్ వరకు కూడా ఐడియా లేదు ఏం చేస్తాను అని, బట్ థర్డ్ ఇయర్కి వచ్చాక ఇంకా సీరియస్ అవ్వాలి కదా, ఏం చేస్తాము, ఎటు వెళ్తాము అని. అప్పుడు ఆలోచించాను, అన్ని ఆప్షన్స్ కన్సిడర్ చేశాను. ఇట్లా గేట్ ఉంటుంది, అబ్రాడ్ వెళ్తారు. నాకు అటు సైడ్ అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఈ సివిల్ సర్వీసెస్ అనేది సరే సిలబస్ మంచిగా, జనరల్ స్టడీసే కదా, మంచిగా అనిపించింది అని ఇంకా సిలబస్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంకా మొత్తం ఇంటర్నెటే మ్యామ్. అసలు ఇంటర్నెట్లో ఫుల్ రీసెర్చ్ చేశాను. మీ వీడియోస్ చాలా చూశాను. ఇట్లాంటి యూట్యూబ్ వీడియోస్ చాలా చూసి ఒక్క టాపర్ని ఎవరిని బ్లైండ్గా ఫాలో అవ్వలేదు. చాలా టాపర్స్వి చూశాను. వాళ్ళలో నేనేం రిలేట్ అవుతున్నానో అవి పాయింట్స్ రాసుకున్నాను. సో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే చాలా రీసెర్చ్ చేశాను. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము, ఎలా వెళ్ళాలి అని చాలా టాపర్ టాక్స్ చూసి ఒక ప్లాన్ అంటూ వేసుకొని ఇంకా స్టార్ట్ చేశాను మ్యామ్. కానీ ఇప్పుడు మీ చదివినప్పుడు మీకు ఎవరు అడ్వైస్ చేసేవాళ్ళు లేరు, ఒక మెంటరింగ్ అది అప్పుడు లేదు, ఎవరైనా ఉంటే బాగుందని అనిపించింది. కానీ ఇప్పుడు మీరు చాలామంది జూనియర్స్కి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు మెంటరింగ్ చేస్తున్నారు అని చెప్పని విన్నాను. నిజమా? ఎస్ మ్యామ్. అంటే బికాజ్ ఒక నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో చాలామంది ఉన్నారు, బట్ మా కాలేజ్ వాళ్ళు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో నాతో రిలేట్ అయ్యి నాకు చాలామంది ఎలా అయినా ఈమెయిల్ ఐడి కానీ ఏదో ఒక సోషల్ మీడియా ఐడి తీసుకొని నాతో రిలేట్ అయ్యి నాకు మెసేజ్ చేస్తున్నారు. సో ఇంకా తర్వాత ఎలాగో బిజీ ఉంటాం కాబట్టి ఇప్పుడు టైం ఉంటుంది అని ఇప్పుడు అందరికీ టైం ఇచ్చి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను. నాకు తెలిసింది చెప్తున్నాను. నాకేం పెద్ద ఎక్స్పర్టీస్ లేదు అన్నిట్లో, బట్ నేనేం చేశాను, ఏమేం ఫాలో అయ్యాను, ఏం మిస్టేక్స్ చేశాను, నేను చేసింది మాత్రం వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను. ఎంత ఒబీడియంట్గా చక్కగా బంగారు తల్లిలా కూర్చొని చూస్తారా? దట్స్ రియల్ నైస్. మరి మీకు సెల్ఫ్ ప్రిపరేషన్ అన్నారు కదా, దాని గురించి ఒకసారి మాకు డీటెయిల్డ్గా. అదే మ్యామ్, అసలు సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యి ఎవరు తెలియకపోయేసరికి చాలా అసలు డిసిజన్ తీసుకోవడానికి భయం వేసింది. అటు ప్లేస్మెంట్స్ వెళ్ళకుండా, మనం ఆబ్వియస్గా ఇంజనీరింగ్ అయిపోయాక జాబ్ అనే ఆలోచిస్తాం కదా. సో బట్ ఇంకా స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకున్నాను. ఇంకా మెల్లిగా బుక్స్ మెల్లి గ్యాదర్ చేసుకున్నాను. ఇంకా అన్ని బుక్ లిస్ట్, మీలాంటి వీడియోస్లోనే టాపర్స్ చాలామంది బుక్ లిస్ట్ చెప్పారు కదా, అవే బుక్ లిస్ట్ నోట్ డౌన్ చేసుకొని బుక్ లిస్ట్ తెచ్చుకున్నాను. ముందు నుంచి ఒకటే, చాలా తక్కువ సోర్సెస్ ఫాలో అవుదాము, అవే వాటిని బాగా చదువుదాము, ఇంకా ప్రాక్టీస్ టెస్ట్ చేద్దాము, ఆ ప్లాన్ పెట్టుకొనే చేశాను మ్యామ్. మధ్యలో ఏమైనా మిస్టేక్స్ అయినాయి కూడా ఇంకా అవి చూసి నేర్చుకొని రిపీట్ అవ్వకుండా చూసుకున్నాను. ఒకసారి చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయొద్దు. రైట్, ఓకే. కొత్త మిస్టేక్స్ చేయాలి అంతే మ్యామ్. ముందు ఎంత మిస్టేక్స్ చేస్తే యాక్చువల్ ఎగ్జామ్లో అంత చేయకుండా ఉంటాం. రైట్. కానీ చాలా తక్కువ టైంలో మీరు క్రాక్ చేశారు, అంటే చాలా దానికి స్పేర్ చేసిన టైం చాలా తక్కువ టైం అని విన్నాను. అది ఎలా జరిగింది అని అంటే ఏం చెప్తారు? అంటే మీ బుక్ లిస్ట్ ఏంటో ఒకసారి అది కూడా ఇచ్చేస్తే. బుక్ లిస్ట్ జనరల్ బుక్ లిస్టే మ్యామ్. సో ఇప్పుడు పాలిటీకి వస్తే నేను ఫస్ట్ లక్ష్మీకాంత్ అని విన్నాను, అదే తెచ్చుకున్నాను. అండ్ నాకు ఆప్షనల్ కూడా అదే కాబట్టి ఆ నాలెడ్జ్, పిఎస్ఐఆర్ నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్, సో అది కొంచెం హెల్ప్ అయింది. జాగ్రఫీకి జీసీ లియాంగ్ అని కొన్ని పోర్షన్స్ అండ్ ఎన్సీఆర్టీస్ మ్యామ్. ఎకానమీకి మృణాల్ సార్ నోట్స్ అని, అండ్ ఎన్వైరన్మెంట్కి శంకర్ ఐఏఎస్ నోట్బుక్ ఉంటుంది. సో పొలిటికల్ సైన్స్కి వచ్చేసి శుభ్రారంజన్ మ్యామ్ నోట్స్ అని, ఇంకా ఓపీ గౌబా బుక్, ఇంకా చాలా వరకు ఆన్లైన్ రిసోర్సెస్ మీదనే చాలా యూజ్ చేసుకున్నాను మ్యామ్. బట్ చాలా సెలెక్టివ్ ఉన్నా. ఇప్పుడు ఏమైంది అంటే ప్రతిదీ మనకి చాలా రిసోర్సెస్ వచ్చేస్తున్నాయి, అటు ఇటు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అలా కాకుండా ఏది ఉన్నా అది నాకు యూజ్ అవుతుందా, అది రిలేటెడ్ ఉందా చూసుకొని దాన్ని మాత్రమే ఫాలో అయ్యాను. రైట్. మీ నేటివ్ ప్లేస్ గురించి, ఎక్కడ చదివారు, వాటి గురించి వివరంగా. నేటివ్ అంటే డాడీ సైడ్ వాళ్ళ జన్గాం డిస్టిక్ మ్యామ్, దేవరూప్ల మండల్. నేను 3rd క్లాస్ వరకు జన్గాంలోనే చదివాను. అమ్మమ్మ వాళ్ళది వరంగల్ డిస్టిక్, నెక్కొండ దగ్గర పతిపాక అని విలేజ్. ఇంకా అంతే, మామయ్య వాళ్ళందరూ హన్మకొండలో ఉంటారు. సో ఎర్స్ట్ వైల్ వరంగల్ డిస్టిక్ అంతా నేటివ్ మ్యామ్. బట్ 4th క్లాస్ నుంచి మొత్తం హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఓకే.
మీకు సిబ్లింగ్స్ ఎవరు ఉన్నారా? సిబ్లింగ్స్ ఎవరు లేరు మ్యామ్, ఒక్కరే ఒక అమ్మాయా? సింగిల్ చైల్డ్. ఓకే ఓకే. ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు? ప్రజెంట్ నా కాలేజ్ కోసం అని, నా కాలేజ్ బాచుపల్లిలో ఉంటుంది, సో దానికి దగ్గరగా ఉండాలని గండి మైసమ్మ అని ఒక ఏరియాలో ఉంటున్నాం. ఇంకా కాలేజ్ అయిపోయాక ప్రిపరేషన్ కూడా అదే కాబట్టి ఇంకా అక్కడే రైట్. ఉంటున్నాం. గ్రాడ్యుయేషన్ సివిల్ ఇంజనీరింగ్ మ్యామ్, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి అని బాచుపల్లిలో ఉంటుంది. 2019లో అయిపోయింది గ్రాడ్యుయేషన్. అప్పటి నుంచి మేము ప్రిపరేషన్ థర్డ్ ఇయర్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తం ఈ 3 అటెంప్ట్స్ కదా, అంటే టోటల్ 4 years ప్రిపరేషన్. సో సివిల్ సర్వీసెస్ తప్ప ఇంకా ఎటు సైడ్ వెళ్ళలేదు. ఇప్పుడు ఈ 214 ర్యాంక్ సరిపోయిందా మీకు? చాలా మళ్ళీ ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి కదా అని ఇద్దాం అనుకుంటున్నాను. లేదు మ్యామ్, ఐఏఎస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా సర్వీస్ అలొకేషన్ రాలేదు, బట్ ఐఎమ్ హ్యాపీ మ్యామ్. ఇంకా డిసప్పాయింట్మెంట్ అంటే కొంచెం ఉంటుంది, ఇంకా ఒక్కొక్క ఆన్సర్ గుర్తొస్తుంది, అరే ఆ ఆన్సర్ బాగా రాయాల్సి ఉండే అని అలా ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ హ్యాపీ. రైట్. ఇప్పుడు ఇంతకి మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇప్పుడు ఎక్కడైనా డిస్ప్లేలో పెట్టారా? అంటే శాంపుల్స్ అయితే పంపిస్తున్నాను మ్యామ్ అందరికీ, బట్ నా నోట్స్ చాలా స్కాటర్డ్ ఉంది. కొన్ని ఆఫ్లైన్ రాశాను, కొన్ని ఆన్లైన్, వన్ నోట్, ఎవర్ నోట్, స్క్రీన్ షాట్స్, అట్లా నాకు సూటబుల్గా నేను ప్రిపరేషన్ క్రాఫ్ట్ చేసుకున్నా. సో నాకు తప్ప ఎవరికి అర్థం అవ్వదు ఆ నోట్స్ కూడా. రైట్ రైట్. కానీ వ్యూవర్స్ అందరికీ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఈ 4.5 సంవత్సరాల యూపీఎస్సీ వాళ్ళతో ఎంట్రీ చేసి ఒకటి బాగా అర్థమవుతుంది ఏంటంటే, ఎవ్రీ ఇయర్ వచ్చే ఆస్పిరెంట్స్ కానీ అంటే ఎవ్రీ ఇయర్ అచీవ్ చేసిన వాళ్ళని చూస్తూ ఉంటే ఇంటర్వ్యూస్ స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, నోట్స్ ప్రిపరేషను నెట్లో పెట్టడం, లేదా మెయిల్లో పెట్టడం, లేదంటే అదర్ గ్రూప్స్లో పెట్టడం లాంటివి చేస్తే ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చిందంటే అది పర్సనలైజ్డ్ అయిపోయింది. అంటే మీకు తగ్గట్టుగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. అది మనకే అర్థమవుతుంది, అవతల వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి. మేము అలాగే రాసుకుంటాం, చాలా షార్ట్ కట్లో రాసుకుంటాం. సో అలా ఎవాల్వ్ అవుతూ వస్తుందేమో అని అనిపిస్తుంది కదా. స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. అంటే చాలా నోట్స్ రాస్తాము, న్యూస్ పేపర్ కట్టింగ్స్ అన్నీ చేస్తాము, అవి చదవం అసలు. మనం ఏది రాసినా మనం ఫైనల్గా ఎగ్జామ్లో అది రాసేటట్టుగా చేసుకోవాలి, లేకపోతే అనవసరంగా టైం వేస్ట్ కదా మ్యామ్. ప్రిలిమ్స్ అప్పుడు కానీ మెయిన్స్ అప్పుడు కానీ పర్టికులర్ టైంలో పేపర్ ఫినిష్ చేయాలన్నది ఉంటుంది. సో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు ఈ టైంలో ఖచ్చితంగా పేపర్ కంప్లీట్ అవ్వాలి అని? ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుంటారు, ఎలా ప్రాక్టీస్ చేశారు? ప్రిలిమ్స్కి ఎంసీక్యూ బేస్డ్ కదా, అసలు 2 hours టైం ఉంటుంది. సో చాలా అసలు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అసలు ఈ ఎగ్జామే 50% ప్రిపరేషన్, 50% ఆ రోజు మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, మనం ఎలా ట్యాకిల్ చేస్తాము పేపర్ని అనేదే చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్కి నేను చాలానే టెస్ట్స్ ఇచ్చా మ్యామ్. బట్ నేను ఆస్పిరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం ఎన్ని టెస్ట్స్ ఇచ్చామనేది ఇంపార్టెంట్ కాదు. 2 hours ఒక టెస్ట్ ఇస్తే ఆ టెస్ట్ని తీసుకొని ఏవేవి రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అయ్యాయి, సపోజ్ నాది ఒకటి రాంగ్ అయింది అనుకోండి, దానికి 2-3 రీజన్స్ ఉంటాయి. మేబీ నాకు ఆ కాన్సెప్టే తెలీదు, లేకపోతే నేను చాలా కొంచెం కేర్లెస్గా ఓవర్లుక్ చేశాను, లేకపోతే అది నిజంగా డిఫికల్ట్ అనిపించింది, లేకపోతే నేను క్వశ్చన్ సరిగ్గా చదవలేదు. ఇలా నేను కేటగరైజ్ చేసుకుంటుండే ఇది ఎందుకు తప్పు అయింది అని. ఆ తప్పు మళ్ళీ అవ్వకుండా చూసుకుంటుండే. సో ఈవెన్ కరెక్ట్ అయినవి కూడా ఇది ఎందుకు కరెక్ట్ అయింది అని కూడా చూసుకుంటుండే. సో ఈచ్ ప్రిలిమ్స్ వీ నీడ్ టు అనలైజ్ ఇట్. అండ్ ప్రిలిమ్స్కి ఈ మధ్య చాలా ఆన్లైన్లో చాలా టెస్ట్ ఉన్నాయి, బట్ ఎస్పెషలీ ఫస్ట్ అటెంప్ట్కి ఇట్స్ ఇంపార్టెంట్ టు గో అండ్ గివ్ ఇన్ ద ఆఫ్లైన్ సెంటర్. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఏమీ మంచిగా ఇంత కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ ఉండదు మ్యామ్. అందరూ స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్, కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఒక ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి చాలామంది ఫ్రీ మార్క్స్ కూడా పెడుతూ ఉంటారు, ఓపెన్ మార్క్స్ అని. వెళ్ళి కొంచెం అటెండ్ చేస్తే ఆ ఎగ్జామ్ ఎన్వైర్న్మెంట్కి అడాప్ట్ అవుతాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఎన్ని అటెంప్ట్ చేయాలి అనేది నేర్చుకోవాలి. బికాజ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఇదేమీ ఊరికే అన్ని అటెంప్ట్ చేసి వస్తాము అన్నట్టు కాదు. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఆప్టిమమ్ మనకి ఎన్ని చేస్తే మంచి స్కోర్ వస్తుంది అనేది ఈచ్ ఇండివిజువల్ అది టెస్ట్ రాసి మాత్రమే అనలైజ్ చేసుకోవాలి. ఓకే. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు? అంటే క్రాష్ కోర్సెస్ జాయిన్ అయ్యాను మ్యామ్. దానివల్ల యూజ్ ఉంటుందండి నిజంగా? అంటే నాకు అసలు ఏది జాయిన్ అవ్వకుండా ఎవరితో ఉండకపోయేసరికి అసలు నేను చేసేది కరెక్టేనా అని కూడా కొంచెం ఉండే. సో అలా చిన్నవి జాయిన్ అయ్యాను, రివిజన్ కోసం మాత్రమే జాయిన్ అయ్యాను. సో ఇట్ వాజ్ యూస్ఫుల్ అండి. కొన్ని టెస్ట్ కూడా పెడతారు వాళ్ళు, కొన్ని యూజ్ అయ్యాయి, కొన్ని యూజ్ అవ్వలేదు. సో జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే, ఆల్రెడీ మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటేనే
ఆ క్రాష్ కోర్సెస్ యూజ్ అవుతాయి. ఫస్టే జాయిన్ అవ్వద్దు. సో ఫైనల్గా ఇంటర్వ్యూకి ఎక్కడ గైడెన్స్ తీసుకున్నారు? ఇంటర్వ్యూ వచ్చేసరికి కూడా నాకు ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండే. ఆ టైంకి మాకు వాట్సాప్ గ్రూప్స్లో ఒక టాపర్ అన్లాక్ గురించి చెప్పారు మ్యామ్. అండ్ ఇంకొక అబ్బాయి కూడా ఈసారి ర్యాంక్ వచ్చింది తనకి. తను హీ వాంటెడ్ టు గివ్ ఇన్ అన్లాక్. సో ఒక 5 మెంబర్స్ని గ్యాదర్ చేద్దామని నాకు మెసేజ్ చేశాడు. సో ఐ వాజ్ లైక్ ఓకే, టాపర్స్ కూడా చెప్పారు కదా వెళ్దామని అనుకున్నాను. వాళ్ళు అతని నెంబర్ ఇచ్చాడు, వాళ్ళు కాల్ చేశారు. బట్ ఇంటర్వ్యూ మాత్రం చాలా బాగా జరిగింది మ్యామ్. అంటే ప్యానెల్ బాగుంది. సో 5 మెంబర్స్ ఉండే ప్యానెల్లో. అందరూ సీనియర్ బ్యూరోక్రాట్స్. 1.5 అవర్ తీసుకున్నారు. 1 అవర్ ఇంటర్వ్యూయే తీసుకొని 30 మినిట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ వాళ్ళు మిస్టేక్స్ పాయింట్అవుట్ చేశారు. లైక్ నువ్వు ఈ కంటెంట్ ఇంకా కొన్ని పాలిటీ అవి ఇవి ఎక్కువ చదవాలి అని చెప్పారు. బట్ పర్సనాలిటీ వైజ్ నాకు చాలా ఇంకా నువ్వు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. సో నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అది. ఇట్ వాజ్ నైస్. రైట్. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? డాఫ్ని బేస్ చేసుకుని ఇస్తారా? మీ డాఫ్లో మీరు బ్యాడ్మింటన్ ప్లేయర్ అని రాశారంటే అవునా? అంటే హాబీయా లేకపోతే హాబీ మ్యామ్. ఆడుతుండే? బట్ చిన్నప్పటి నుంచి అదే ఆడుతుండే. ఇంకా స్పోర్ట్స్లో యాక్టివే ఉంటుండే మ్యామ్. స్కూల్ టైంలో అన్ని స్పోర్ట్స్ కవర్ చేస్తుండే. ఇప్పుడే ఈ ప్రిపరేషన్లో ఇట్లా అన్నీ ఐసోలేట్ అయిపోయి లేజీగా అయిపోతాం కానీ అదర్వైజ్ మళ్ళీ హోప్ఫుల్లీ ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వస్తుంది అన్నిటికీ. కానీ ప్రిపరేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూర్చుని కంటిన్యూస్గా చదివిన తర్వాత నిజంగానే అసలు బాడీ అండ్ మైండ్ చాలా లేజీ అయిపోతుందా? మనల్ని మనం ఏమంటారు, ఒక ఉత్సాహం తెచ్చుకోవాలి అని అన్న నేను ఇలా కాదు, మనం ఇంకా యాక్టివ్గా ఉండాలి అని మనమే చెప్పుకునే పరిస్థితులు వస్తాయి. సో అలాంటి టైంలో వస్తారు ప్రతి ఒక్కరు, దాన్ని ఫేస్ చేయాల్సిందే. సో దాన్ని ఎలా ఫేస్ చేస్తారు మీరంటే ఏం చెప్తారు? మాకు కొంచెం ప్లేస్ ఉంటుండే, అక్కడ బ్రీఫ్గా వాక్ చేస్తుండే మ్యామ్. వాక్ చేస్తుండే అండ్ కొన్ని మొక్కలు ప్లాంట్స్ ఉంటుండే వాటితో. ఇంకా మా మమ్మీ కూడా యోగా చెయ్యి అని ఊరికే చెప్తూ ఉంటుండే, కానీ ఎక్కువ చేయలేదు, కొంచెం చేశాను. కానీ మరీ ప్రిపరేషన్లో కూడా టోటల్గా మరీ ఏదో చీకటి రూమ్లో ఉండి డిప్రెస్డ్గా అట్లా కాకుండా ఎంజాయ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి మ్యామ్. బికాజ్ ఇది ఏది కొన్ని రోజులు అని కాదు కదా, ఇయర్స్ తీసుకుంటుంది. సో నేను యూట్యూబ్లో ట్రావెల్ వ్లాగ్స్ అవి ఇవి చూస్తుండే, సాంగ్స్ వింటుండే. సో నా సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నాకు ఉంటుండే. బట్ బయటికి వెళ్ళకపోతుండే ఎక్కువ. బయటికి వెళ్తే చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అని. ఎన్ని అవర్స్ చదివారండి ఉద్దేశ ప్రకారం? అంటే చాలా మంది అడుగుతుంటారు. అవర్స్ అని నేను ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. బట్ ఇప్పుడే అసలు ఎన్ని అయ్యాయి అని కౌంట్ చేస్తే అరౌండ్ 8 అయ్యాయి మ్యామ్. నాది ఎక్కువ అవ్వలేదు. నేను కంపల్సరీ నిద్ర మాత్రం 8 అవర్స్ పోతుండే. బికాజ్ చాలా హెక్టిక్ ఉంటుంది కదా సిలబస్. మంచిగా నిద్రపోతేనే కాన్సెప్ట్స్ మంచిగా అర్థం అవుతాయి. సో ఐ యూస్ టు స్లీప్ వెల్. అండ్ బ్రేక్స్, ఇంకా లంచ్కి ఒక 1 అవర్ బ్రేక్, బ్రేక్ఫాస్ట్కి 1 అవర్ బ్రేక్, అట్లా బ్రేక్స్ తీసుకుంటుండే. సో అవన్నీ పోను 8 అవర్స్ అట్లా 8 to 10 అవుతుండే. బట్ రోజు చదువుతుండే. ఒక రోజు చదివి వారం రోజులు బ్రేక్ అన్నట్టు కాకుండా ఆల్మోస్ట్ చాలా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యాను. రైట్. నేను చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతున్నారు, ఏమంటే మీరు యూపీఎస్సీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ఎక్కడో గొప్పగా చూపిస్తున్నారు, యూపీఎస్సీ గొప్పతనం ఏముందండి అని అడిగారు. సో మీ ఉద్దేశ ప్రకారం యూపీఎస్సీ గొప్పతనం అంటే ఏం చెప్తారు? యూపీఎస్సీని ప్రాబబ్లీ మనం ఇంత గ్లోరిఫై చేసేది ఈ కాంపిటీషన్ వల్లనే అనుకుంటా అండి. బికాజ్ ల్యాక్స్ రాస్తారు, హండ్రెడ్సే వస్తారు. సో అదొక్కటి ఇప్పటివరకు ఇది జస్ట్ మా పర్సనల్ అచీవ్మెంటే. టు బీ ఆనెస్ట్ మేము ఇంకా సొసైటీకి అసలు ఏం చేయలేదు. సో అక్కడి వరకే చూడాలి. నేను అదే చెప్తున్నాను, ఏదో సెలబ్రిటీస్ లాగా డెమీ గాడ్స్ లాగా చూడొద్దు. ప్రాబబ్లీ మా టాలెంట్ని ఒక్కదాన్ని ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేయొచ్చు అంతే. అండ్ ఈవెన్ ఐ బిలీవ్ అన్ని ఫీల్డ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకా మనకి చాలా నేషన్కి అందరు అవసరం కదా అండి. కాకపోతే ఈ సివిల్ సర్వీసెస్ అనేది ఇంకా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతే బెటర్. చాలామంది భయపడే అసలు రాకుండా ఉంటారు. సో ఈ సివిల్ సర్వీసెస్ ఇంకా డీప్ రూట్స్కి వెళ్ళి అందరూ వచ్చి మెరిట్ ఉన్న క్యాండిడేట్స్ వస్తే చాలా బెటర్. అండ్ అందరికీ స్కూల్ టైం నుంచి అన్ని ఫీల్డ్స్ గురించి కూడా అవేర్నెస్ ఉండాలి. అండ్ మోస్ట్ ప్రాబ్లీ పేరెంట్స్ కూడా ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. ఇప్పుడు కొన్ని సక్సెస్ స్టోరీస్ చూసి పేరెంట్స్ షుడ్ నాట్ ఫోర్స్ దే చిల్డ్రన్ టు గో ఇన్ టు దిస్. పేరెంట్స్ చిన్న పిల్లలకి ఇంట్రెస్ట్ లేకుండా. మీ ఇంటర్వ్యూ పార్ట్ అంతా ఎలా నడిచిందండి? ఇంటర్వ్యూ నేను ఫస్ట్ టైం అండి ఢిల్లీకి వెళ్ళడం. నాట్ ఓన్లీ ఢిల్లీ, అసలు నేను ఈ మన తెలంగాణ దాటి వెళ్ళడమే సెకండ్ టైం అనుకుంటా. ఒక చిన్నప్పుడు కేరళ టూర్ తీసుకెళ్లారు, స్కూల్ టూర్. అది తప్పి ఐ డి నాట్ గో ఎనీవేర్. సో ఇంటర్వ్యూ అనగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్.
వెళ్ళాను. ఏప్రిల్ 18th రోజు వచ్చింది. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం కాబట్టి ఆ యూపీఎస్సీ భవన్, ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ చూస్తే ఇట్లా ఓవర్వెల్మింగ్గా ఉంది. బట్ ఈ మార్క్స్ వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. స్టార్టింగ్ కొంచెం ఇనీషియల్గా ట్రబుల్ అయినా కానీ కాన్ఫిడెంట్గానే వెళ్ళాను, ఇచ్చాను. అండ్ మీరు ఒకరే వెళ్ళారు ఢిల్లీ? లేదు, మా మమ్మీ పిన్ని వచ్చారు. వాళ్ళిద్దరు అన్ని ఎగ్జామ్స్కి వస్తారు, వాళ్ళు లేకుండా వెళ్ళాను. వాళ్ళు జస్ట్ మోరల్ సపోర్ట్ అట్లా ఉండాలి కదా, సో వస్తారు. ఇట్ వాజ్ నైస్. మంచిగా అంటే మనం కొంచెం ఇక్కడ ఆన్లైన్లో చూస్తాము ఏవేవో క్వశ్చన్స్ అడుగుతారు పిచ్చి పిచ్చిగా అని, అలా ఏమి ఉండదు మ్యామ్. చాలా ఫార్మల్గా ఉంటుంది. ఏదో కొన్ని కామన్ సెన్స్ చెక్ చేయడానికి అడుగుతారేమో, బట్ మంచి సీనియర్ మెంబర్స్ ఉంటారు, చాలా ఫార్మల్గా జరుగుతుంది. మనం వాళ్ళని బ్లఫ్ చేయకుండా కాన్ఫిడెంట్గా కూర్చొని కొన్ని ఎటికెట్స్ నేర్చుకొని వెళ్తే సరిపోతుంది. ఓకే, శారీ కట్టుకెళ్ళారా? శారీ మ్యామ్. ఫస్ట్ అసలు షాపింగ్ ఎన్ని రోజుల తర్వాత చేసాము. మా మమ్మీ వెళ్ళి సింపుల్ పోచంపల్లి శారీ, సింపుల్ కలర్ తీసుకుంది. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ మొత్తం. ఫస్ట్ టైం ఇట్లా స్టేట్ దాటి వెళ్ళడము, ఫస్ట్ టైం ఇట్లా చాలా రోజుల తర్వాత షాపింగ్ చేయడము అండ్ సారీ, ఇట్ వాజ్ వెరీ నైస్. మీకు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ చేయలేనేమో అన్న ప్రశ్న ఏమైనా ఉందండి యాక్చువల్లీ? అంటే నేను అన్నీ ఏం చెప్పలేదు మ్యామ్. కొన్ని సివిల్ ఇంజనీరింగ్లో కొన్ని క్వశ్చన్స్ చెప్పలేకపోయాను. అండ్ మీరు అన్నట్టు బ్యాడ్మింటన్ కూడా కోర్ట్ డైమెన్షన్స్ అడిగారు, ఇండోర్ హైట్ ఎంత ఉంటుంది అని. అది తెలీదు. అదే నేను ప్రొఫెషనల్ నేను జస్ట్ ఏదో క్యాజువల్గా ఆడుతుండే, సో అది అట్లా తెలీదు అని చెప్పాను. అట్లా 2-3 మాత్రమే తెలీదు అని చెప్పాను. బట్ తెలీదు అని చెప్పకపోవడం వల్ల నేను భయపడలేదు. బట్ చాలా చెప్పకపోతే టెన్షన్ అవుతుంది. మిగతావి చాలా బాగా చెప్పాను. సో ఇట్ వాజ్ నైస్ ఓవరాల్. అంటే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మీరు జాబ్కో లేదంటే అబ్రాడ్కో వెళ్ళి ఉండొచ్చు. కానీ సివిల్స్ వైపు వచ్చి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఒకటేమో సబ్జెక్ట్స్ ఇంక్లినేషన్. నేను 2018 మొత్తం చాలా ఎంజాయ్ చేస్తూ చదివాను మ్యామ్. నాకు ఇది చదవాలనిపించింది, పాలిటీ కానీ హిస్టరీ కానీ. నాకు అసలు యూపీఎస్సీ ఒక కొత్త ప్రపంచాన్నే ఇంట్రడ్యూస్ చేసిందని ఐ కెన్ సే. సో అండ్ సర్వీస్ పరంగా కూడా గవర్నమెంట్ సర్వీసెస్ అనేది ప్రైవేట్ సెక్టర్ ఎంత డెవలప్ అయినా గవర్నమెంట్ సర్వీసెస్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అందరికీ ఉండాలంటే, సో నేను ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అంత వెళ్ళొచ్చు. ఇది చాలా మెరిట్ బేస్డ్, అచీవబుల్ అని కూడా అనిపించింది. మనకి ఇక్కడ ఏ కాంటాక్ట్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో అలా అచీవబుల్ అనిపించింది, మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని అనిపించింది. ఇప్పుడు ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది ఈ ఇయర్కి సంబంధించి. మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి కొన్ని హింట్స్ అనండి, డూస్ అండ్ డోంట్స్ అనండి, కొన్ని చెప్తారు. ఈ టైం చాలా ఇంపార్టెంట్. అసలు మన హోల్ ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో ఉన్నంత ఇంపార్టెంట్ టైం ఇంకా అసలు ఎప్పుడూ దొరకదు. సో ఎవరైతే క్లియర్ అయ్యారు, ఈసారి 13,000 మెంబర్స్ క్లియర్ అయ్యారు మ్యామ్. చాలా ఫార్చునేట్. మేము లాస్ట్ ఇయర్ మాకు తక్కువ మెంబర్స్ ఉండడం వల్ల 9,000 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ వచ్చింది. సో ఈ 13,000 మెంబర్స్కి ఎవరెవరైతే క్లియర్ అయ్యారో అస్సలు టైం వేస్ట్ చేయకుండా, ఈ టైంలో ఏంటంటే అన్ని రిసోర్సెస్ వెనకాల పరిగెత్తకుండా ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ని షార్ట్ నోట్స్ చేసుకొని ఆ ఉన్న షార్ట్స్ నోట్ని రివైజ్ చేస్తూ ఈ టైంలో టెస్ట్ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనకి మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి మ్యామ్. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ అయితే 6 hours రాయాల్సి వస్తుంది. సో మనకి ఆ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈ మజిల్ స్ట్రెంగ్త్, ఓన్లీ మెంటల్ స్ట్రెంగ్తే కాదు ఈ సివిల్ సర్వీసెస్ అనేది, ఫిజికల్గా కూడా 6 hours కూర్చొని రాయడం అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి ఈ టైంలో. సో బాగా ఆన్సర్స్ రాయండి, షార్ట్ నోట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వాటినే బాగా రివైజ్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్గా ఉండడం ఇంపార్టెంట్ మ్యామ్. మీరు చాలా స్టేబుల్గా, ఎక్కడ ఎమోషన్స్ అప్ అండ్ డౌన్స్ లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి అంతే. బట్ ఇంకా యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్నీ నేర్పిస్తుంది మ్యామ్. ఇందులోనే ఫస్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయి, ఇందులోనే అన్నీ ఇంకా 3 years ఇంకా పేషెన్స్. యాక్చువల్లీ ఇంటర్వ్యూలో కూడా నాకు పేషెన్స్ టెస్ట్ చేశారేమో అనిపించింది. ఒక ప్యానెల్ మెంబర్ నేను ఆన్సర్ చెప్పాక కూడా మళ్ళీ రిపీట్ చేయమన్నట్టు అడిగారు. సో ఆ సార్కి వినిపించి ఉంటుంది. బట్ ఇది యాక్చువల్లీ ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్ కదా మ్యామ్. సో మనం చిరాకు పడకుండా ఆన్సర్ ఇస్తున్నామా, ఎమోషనల్గా కూడా ఎంత స్టేబుల్ ఉన్నామో అనేది కూడా చెక్ చేశారు అనిపించింది. సో రైట్.
సో ఎప్పుడు తెలుస్తుంది మీకు ఐఏఎస్ ఇచ్చారా ఐపీఎస్ ఇచ్చారన్నది ఎలా అదే అందరం అదే వెయిట్ చేస్తున్నాం మ్యామ్. ఇంకా 10-15 డేస్ అంటున్నారు. లబాస్నా నుంచి అయితే మెయిల్ అయితే వచ్చింది, ట్రైనింగ్ 29th August అని. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ 29th నుండి అని మెయిల్ వచ్చింది. అండ్ అసైన్మెంట్స్ కూడా ఇచ్చారు, చాలా ఫామ్స్ కూడా ఉన్నాయి ఫిల్ చేసేటివి. సో ఎవరైనా సివిల్ సర్వీస్ అయిపోయినాక మాకు చదివేది ఏం లేదు చేసేది ఏం లేదు అనుకుంటే అలా ఏం లేదు. అక్కడికి వెళ్ళాక కూడా క్లాసెస్ ఉంటాయంట. సో ఫర్ ఎవర్ లెర్నింగ్ స్టేజ్. యాక్చువల్లీ ఆప్షన్స్ ఏం పెట్టుకున్నారు మర్చిపోయాను. మీరు ప్రిఫరెన్స్ ఐఏఎస్కి ఇచ్చారా ఐపీఎస్కి ఇచ్చారా ఏంటి దాని గురించి కూడా ఒకసారి. అండ్ ఒకసారి నలుగురికి నేను థ్యాంక్స్ కూడా చెప్పాలి. అయ్యో ప్లీజ్ ప్లీజ్ చెప్పండి ప్లీజ్. ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మ్యామ్. నేను ఎప్పుడు కానీ నా స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడం కానీ నాకు అది అర్థం అవుతే ఇంట్రెస్ట్ ఉంటేనే నేను తీసుకుంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో అందరు ఐటీ తీసుకుంటున్నారు కదా అని నేనేం ఐటీకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, సిఎస్సికి కానీ ఐటీకి కానీ. నాకు సివిల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ తీసుకున్నాను. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఆప్షనల్ నేను ఒకసారి అన్నీ చూశాను. సపోజ్ ఆంథ్రోపాలజీ అని ఉంది, నాకు అది చాలా ప్రిఫర్డ్ ఆప్షనల్, బట్ నాకు ఆ టైంలో ఎందుకో అర్థం అవ్వలేదు అసలు అది ఏంటో. అదే పొలిటికల్ సైన్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది ఆల్మోస్ట్ డైలీ న్యూస్లోనే ఉండేదే మ్యామ్. ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సో అట్లా ఏది న్యూస్లో జరిగినా ఉంటుంది. సో అలా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా డైనమిక్ అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ అది స్కోర్ కూడా నాకు బాగానే వచ్చింది మ్యామ్, సో హెల్ప్ అయింది. అండ్ ప్రిఫరెన్సెస్ వచ్చేసి నేను ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ పెట్టాను మ్యామ్. ఐఎఫ్ఎస్ ఇవ్వలేదు, నాకు ఇండియాలోనే ఉండాలని ఉండే. ఈవెన్ దో నాది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్నా నేను ఐఎఫ్ఎస్ పెట్టలేదు. సో ఐఏఎస్ఏ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యామ్. అండ్ ప్రిపరేషన్, నా ఎంటైర్ ప్రిపరేషన్లో ఐ వాంట్ టు థ్యాంక్ 4 people మ్యామ్. మా అమ్మమ్మ, మా మమ్మీ, మా పిన్ని, మా మామయ్య. వీళ్ళు నలుగురు నా 4 pillars ఆఫ్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్. దాట్స్ గ్రేట్ రియలీ. అమ్మని చూసి మీరు నేర్చుకున్న ఒక క్వాలిటీ చెప్పండి. తను చాలా మోటివేట్ చేసింది యాక్చువల్లీ. ఇంకా తను ఎప్పుడు ఏదో నువ్వు మన ఫ్యామిలీ కోసం సాధించాలి అది ఇది కాకుండా చూసుకో, నీ కెరీర్ నీకే బాగుంటుంది, నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉన్నది నువ్వు శ్రద్ధ పెట్టి చదివితే నీ కెరీరే బాగుంటుంది కదా అని అలా చెప్పింది. అండ్ ఎప్పుడు కూడా మనం ఇంకా పాస్ట్ని ఏం చేయలేము, ఫ్యూచర్ మాత్రం మన చేతిలోనే ఉంటుంది. సో నువ్వు నీ కెరీర్ని ఎలా క్రాఫ్ట్ చేసుకుంటావో అది నువ్వే ఆలోచించాలని చెప్పింది. అండ్ ఎక్కడన్నా నా అది చేయి ఇది చేయి అనుకుండా ఏమన్నా చేసుకో అన్నట్టు ఫ్రీడమ్ ఇచ్చేసింది. నేను మా ఇద్దరు ఇంట్రెస్ట్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఇంకా నాకు నచ్చిందే నేను చేసుకున్నాను. అండ్ మా పిన్ని కూడా, తను కూడా ఇంజనీరింగ్ అయిపోయాక కొంచెం 2 years ఖాళీగా ఉండాలంటే కొంచెం ఆలోచిస్తాం కదా. తను ఏమని చెప్పిందంటే ఈ 2 years నువ్వు ఎంటెక్ చేస్తున్నా అనుకో లేకపోతే మాస్టర్స్ చేస్తున్నా అనుకో, ఈ స్టూడెంట్ మైండ్లోనే ఉండు అని అన్నట్టు చెప్పింది. ఇప్పుడు అది నార్మల్ మాటల్లాగా అనిపిస్తుంది కావచ్చు, బట్ ఆ టైంలో నాకు అది చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది. అండ్ మా మామయ్య ఇంకా మా అమ్మమ్మ కూడా చాలా హోప్స్ పెట్టుకొని ఉండే. సో నైస్. ఆప్షన్స్ కూడా మీరు ఎక్కడ ప్రిపేర్ అవ్వలేదా? ఫౌండేషన్ కోచింగ్ అటెండ్ అవ్వలేదు మ్యామ్. శుభ్రారంజన్ మ్యామ్ నోట్స్ అని వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచే కొనుక్కున్నాను. ప్రిలిమ్స్కి ముందే 2018లో కొనుక్కున్నాను. తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకున్నాను నోట్స్. అవి చాలా హెల్ప్ అయ్యాయి ఆప్షనల్. అండ్ వాళ్ళ దగ్గరనే క్రాష్ కోర్స్ కూడా జాయిన్ అయ్యాను లాస్ట్ అటెంప్ట్లో. ఈ అటెంప్ట్లో జాయిన్ అవ్వలేదు కానీ మళ్ళీ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తెచ్చుకున్నాను. ఓకే, అంతే. దట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ టైంకి ఇంటర్వ్యూస్ రిలీజ్ అవ్వాలి కాబట్టి చాలా పెండింగ్ పడిపోతున్నాయి ఇంటర్వ్యూస్ చేయాల్సినవి, టెలికాస్ట్ చేయాల్సినవి కూడా. చాలామంది నన్ను ఎలా రీచ్ అవ్వాలనేది తెలియలేదు చాలామందికి. ప్లీజ్ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ మెసేజ్ చేయండి, సో దట్ ఐ కెన్ కాంటాక్ట్ యూ వెరీ సూన్. అంటే చాలామంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళని నేను వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి నాకు కొంత టైం పడుతుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతున్నారు. సో అందుకని ఎక్కడున్నా వాళ్ళు ఒక నాకు మెసేజ్ పెట్టగలుగుతారు. సో వాళ్ళ టైంని నేను తీసుకుని వాళ్ళ ఇంటర్వ్యూస్ నేను చేయగలడానికి అవకాశం ఉంటుంది. డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ రియల్లీ. సస్య అంటే అట్ ద సేమ్ టైం చాలా మంచి పేరు పెట్టారు మీ వాళ్ళు, ఇంటర్వ్యూలో కూడా అడిగారు. అవునా? ఓకే, ఇంతకీ ఏంటి సస్య అంటే అర్థం ఏమిటో? హార్వెస్ట్ ప్లాంట్ అని, గ్రీనరీ, సస్యశ్యామలం ఉంటుంది కదా. రైట్. ఓకే, దట్స్ రియలీ నైస్. విష్ యూ ఆల్ సక్సెస్ once again. Thank you so much.